హైదరాబాద్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూములు వేలం వేసింది. ఎకరా 177 కోట్ల రూపాయల చొప్పున వేలంలో అమ్ముడైంది. చాలా ఆశ్చర్యం. దేశంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో హైదరాబాదులో ఆ ప్రాంతంలో భూముల రేట్లు చాలా చర్చనీయాంశమయ్యాయి. ఎందుకని అక్కడ అంత రేటు వచ్చింది? అదే హైదరాబాదులోని ఇతర ప్రాంతాల్లో రేట్ ఎంత ఉంటుంది అని మనం ఒక్కసారి పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అమరావతి రాజధాని నగరం ఎలా సాగబోతుంది అన్నది చర్చించబోతున్నాం. దానికి ముందు ఇప్పుడు మనం హైదరాబాద్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో 177 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముడయ్యే ప్రాంతం ఉంది. అదే హైదరాబాదులో ఎకరం 10 కోట్ల రూపాయలు కూడా రాని ప్రాంతం కూడా ఉంది. ఎందుకని ఇంత వ్యత్యాసం ఉంది? హైటెక్ సిటీ ప్రాంతంలో ఆ బిజినెస్ సిటీగా చెప్తున్నటువంటి కొద్ది చిన్నపాటి హైదరాబాదులో ఉన్న భూమి వాల్యూకు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హైదరాబాదులోని భూముల ధరకు ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 10వ వంతు రేటైనా మిగిలిన ప్రాంతం అంతా దక్కే అవకాశం ఉంటుందా? ఎందుకు ఉండడం లేదు? ఎందుకని అంత వ్యత్యాసం ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసమాన అభివృద్ధి జరుగుతోంది అని ఆందోళన చెందిన సమయంలో ఇప్పుడు హైదరాబాదులో అభివృద్ధి ఎట్లా ఉంది? ఎంత అసమానంగా ఉంది? ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పరిస్థితి ఎందుకు వస్తుంది? అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకరించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి? ఇప్పుడున్న హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రత్యేక పరిస్థితులు. హైదరాబాదులో గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే ఉంది కాబట్టి ఆ ప్రాంతంలోనే అభివృద్ధి చేశారు. ఇప్పుడు అక్కడే మొత్తం డెవలప్మెంట్ అంతా కేంద్రీకృతం అవుతుంది. ఐటీ హబ్ వచ్చినా, బిజినెస్ సిటీలు వచ్చినా, ఇంకేదొచ్చినా మొత్తం అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమయ్యి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎకరం 100 కోట్లు దాటుతుంటే మిగిలిన ప్రాంతంలో 10వ వంతు కూడా దక్కని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అమరావతి అనుభవం ఏం చెప్తుంది? అమరావతి హైదరాబాద్కి పూర్తి భిన్నమైనటువంటి నగరం. హైదరాబాద్ అప్పటికే అభివృద్ధి అయితే ప్రభుత్వ భూములున్న చోట మాత్రమే ఇంకా మిగిలినటువంటి ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కానీ అమరావతి అట్లా కాదు. అమరావతి ఇప్పుడే అభివృద్ధి అవుతున్న ప్రాంతం. పైగా ఇక్కడ అభివృద్ధి ప్రభుత్వ భూముల్లో కాదు, రైతులు భూములు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని తమ భూముల్ని, తమ తరతరాలుగా తమ కుటుంబాలు నమ్ముకున్న భూముల్ని ప్రభుత్వానికి కట్టబెడితే జరుగుతున్న అభివృద్ధి. మరి ఇక్కడ కూడా అభివృద్ధి అంతా హైదరాబాద్ లాగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండాలా, లేకుంటే భూములు ఇచ్చిన అన్ని ప్రాంతాల వారికి అందాలా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మొత్తం అమరావతికి 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. దాదాపుగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ల్యాండ్స్ కలుపుకుంటే ఇది 52,000 ఎకరాలకు దాటింది. 52,000 ఎకరాల్లో ఇప్పుడు అమరావతి అభివృద్ధి నడుస్తుంటే ఇది మొత్తం అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారా అనే సందేహం ఇప్పుడు ఎవరికైనా కలుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కేవలం 5-6 గ్రామాలకు మాత్రమే పరిమితమవుతుంది. మొత్తం 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే అందులో అభివృద్ధి 5-6 గ్రామాలకు మాత్రమే పరిమితం చేస్తే మిగిలిన 20 పైబడిన గ్రామాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం కాబోతోంది. ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతంలో దాదాపు 16,000 మంది రైతులు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ వాసులు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అనేక గ్రామాల రైతులు 16,000 మంది ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి వివిధ ప్రాజెక్టుల డేటా తీస్తే మొత్తం ప్రభుత్వం కేటాయించిన అన్ని ప్రాజెక్టులు కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ కడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, సివిల్ సర్వీసెస్ అధికారుల భవనాలు, సిఆర్డిఏ ఆఫీస్, వాటితో పాటుగా ఇతర గ్రూప్ 3, గ్రూప్ 4 ఆఫీసర్ల సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మిగిలినటువంటి ప్రాజెక్టులు మనం పరిగణలో తీసుకుంటే సుమారుగా 60 ప్రాజెక్టులకి
సిఆర్డిఏ అధికారిక లెక్కల ప్రకారంగా భూములు అలాట్మెంట్ చేసింది. అందులో యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఇతర అనేక సంస్థలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థల లెక్కలు 60 సంస్థలు కేటాయింపు జరిగితే అందులో మళ్ళీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 16,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూముల్లో కేవలం 4 సంస్థలకు మాత్రమే ఇప్పటి వరకు అనుమతి ఇచ్చారు. మిగిలిన 50 పైబడినటువంటి సంస్థలన్నీ కొన్ని ప్రాంతాల్లోనే, కొన్ని గ్రామాల్లోనే పరిమితం చేస్తున్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ అనుభవం ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు రిపీట్ చేస్తున్నారా? ఇదే సందేహం ఇప్పుడు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇది మొత్తం అమరావతి మ్యాప్ అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తుళ్ళూరు మండలంలో వస్తాయి. మందడం కావచ్చు, వెలగపూడి కావచ్చు, నేలపాడు కావచ్చు, రాయిపూడి కావచ్చు, ఉద్దండ రాయనపాలెం, ఇవన్నీ తుళ్ళూరు మండలంలో వస్తాయి. ఉండవల్లి, పెనమాక, ఎర్రుబాలెం, ఈ గ్రామాలన్నీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటాయి. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఇటు మంగళగిరికి, నేషనల్ హైవేకి, అటు విజయవాడ నగరానికి చేరువలో ఉండడం వల్ల అమరావతి రాక మునిపే చాలా ఖరీదైనటువంటి భూములు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్లో ఉండవల్లి, పెనుమాక రైతులు అభ్యంతరం పెట్టడంలో ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఉండవల్లి, పెనుమాక ప్రాంత రైతుల భూములు 2014కి ముందే కోట్ల రూపాయల ఖరీదు చేశాయి. కానీ అదే సమయంలో తుళ్ళూరు మండలంలో ఇప్పుడు రాజధాని కేంద్రీకృతంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎకరం 1/2 కోటి రూపాయలు కూడా విలువ చేయనివే అత్యధికం ఉన్నాయి. ఇప్పుడు ఆ విలువైనటువంటి భూములన్నింటినీ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నప్పుడు అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతూ మొత్తం అభివృద్ధినంతా రాయిపూడి, ఉద్దండరాయనపాలెం కాకుంటే నేలపాడు ఈ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తూ తుళ్ళూరు మండలంలోనే మొత్తం అభివృద్ధినంతా కేంద్రీకరిస్తూ మిగిలినటువంటి గ్రామాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అనుమానం చాలామందికి ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు రైతులు దీని మీద తీవ్రంగా మదన పడుతున్నారు. అన్ని ప్రాంతాలు వాళ్ళు భూములు ఇచ్చినప్పుడు ఇప్పుడు హోటల్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే మళ్ళీ హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట ప్రాంతాల్లాగా అభివృద్ధి అంతా అక్కడే పరిమితమైతే ఆ తర్వాత మిగిలిన భూములు ఇచ్చిన రైతాంగం పరిస్థితి ఏంటి, ఆయా గ్రామాలు ఏం కావాలి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ వాసుల్లో ఈ అంశం మొదలవుతోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నారా లోకేష్కి ఓటేసి గెలిపిస్తే ఆయన తన నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురావడానికి తగినంత శ్రద్ధ పెడుతున్నారా లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఇప్పటివరకు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కేటాయించిన ప్రాజెక్టులు మనం చూస్తే కేవలం అమృత యూనివర్సిటీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే అక్కడ క్లాసులు నడుస్తున్నాయి. దానికి ముందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పుడు కూడా మారుమూలన ఉంటుంది. అది కూడా తాడికొండ నియోజకవర్గానికి చేరువలో ఉంటుంది. అది కూడా చూసుకున్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రారంభించారు. ఈ 2 కాకుండా అదనంగా కేటాయించిన ప్రాజెక్టులు ఏవి అని చూస్తే ఒకటి రామకృష్ణ మిషన్, రెండోది స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పేరుతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 4 మినహా మిగిలిన అన్ని సంస్థలు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్మాణం జరుగుతున్నాయి, కేంద్రీకృతమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనే ఈ అభివృద్ధి అంతా ఇప్పుడు జరగబోతుంది. మొత్తం 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే 7-8 గ్రామాలకు మించి ఈ ప్రాజెక్టులు కనిపించడం లేదు. మరి మిగిలినటువంటి గ్రామాలన్నీ ఎప్పుడు అభివృద్ధి కావాలా? ఇప్పుడు అభివృద్ధిని కేంద్రీకరించు కొన్ని ప్రాంతాలకే ఒక్క చోట మాత్రమే ఆ చుట్టూ అన్నీ నిర్మాణం జరుగుతుంటే మిగిలినటువంటి వాళ్ళు ఎప్పటికి అభివృద్ధి కావాలా? ఈ ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతం అభివృద్ధి అయిన తర్వాత దాని ప్రభావం కొంత కేపీహెచ్బికి, అలా కూకట్పల్లికి, ఇతర ప్రాంతాలకి పడితే ఉండొచ్చు.
కానీ మాదాపూర్కి కేపీహెచ్పికి వైరుధ్యం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అదే మాదిరి అభివృద్ధి కేంద్రీకృతం అవుతున్నటువంటి ప్రాంతానికి, దాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతానికి చాలా వైరుధ్యం ఖచ్చితంగా పడుతుంది కదా. మరి దీన్ని ఇక్కడ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంత రైతులకి ప్రతినిధిగా ఉన్న మంత్రి నారా లోకేష్ ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆయన తన సొంత నియోజకవర్గ భూములు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అసలు అమరావతి ప్రతిపాదన లేనప్పుడే విలువైనటువంటి భూములు కలిగిన రైతులు ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత భూములు ఇచ్చి నష్టపోవాలా అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. దీన్ని నారా లోకేష్ పరిగణలోకి తీసుకోవాలా, పరిశీలించాలా. ఆయన్ని నమ్మారు. ఆయన ఏపీ సిఆర్డీఏలో ఒక మెంబర్. ఎందుకంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళు సిఆర్డీఏ సమావేశాలకు వెళ్ళి అక్కడ కేటాయిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయం మీద దృష్టి పెట్టాలా. మరి ఆయన పెడుతున్నారా? గతంలో అదే మంగళగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన సిఆర్డీఏకి వెళ్ళింది లేదు. సిఆర్డీఏలో తన నియోజకవర్గ రైతులకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది లేదు. అసలు అమరావతి అభివృద్ధి గురించి ఆ పార్టీ ఆలోచనే వేరు. సో కాబట్టి ఇప్పుడైనా నారా లోకేష్ తన సొంత నియోజకవర్గ వాసుల గురించి, మంగళగిరి నియోజకవర్గ రైతుల గురించి ఏమైనా ప్రతిపాదనలు తీసుకొస్తారా? లేకుంటే మొత్తం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి కళ్ళప్పగించి చూస్తారా? చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎక్కడ రైతుల నుంచి వస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. ఒక ఇన్స్టిట్యూషన్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బిట్స్ పిలాని వాళ్ళు అమరావతిలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టేదానికోసం ముందుకొచ్చారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇప్పటికే గవర్నమెంట్ కూడా అంగీకరించింది. మరి కనీసం ఆ బిట్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా ఎస్ఆర్ఎం, విట్, ఇతర సంస్థల్లాగా వేరువేరు ప్రాంతాల్లో పెడుతున్నారంటే లేదు. మళ్ళీ దాన్ని కూడా తీసుకెళ్ళి ఈ 5-6 గ్రామాల్లో ఆ కొద్ది గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. మళ్ళీ కోర్ క్యాపిటల్కి చేరువలోనే ఈ అభివృద్ధి కేంద్రీకృతమైపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇల్లు కట్టుకుంటున్నటువంటి అమరావతిలో ఆ ఇంటి చుట్టూ మాత్రమే అభివృద్ధి కేంద్రీకరించే ప్రయత్నంలో ఉన్నారా అనే ప్రశ్న కూడా ఇక్కడ కొంతమందిలో అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేపు ఇల్లు కడతానని చెప్తున్నటువంటి నారాయణ, వీళ్ళందరూ ఇల్లు నిర్మాణం ఉన్నటువంటి ప్రాంతానికే అభివృద్ధి కేంద్రీకృతమైతే భూములు ఇచ్చినటువంటి మిగిలిన గ్రామాల రైతుల్లో ఎలాంటి అలజడి వస్తుంది? ఎలాంటి అనుమానాలు పెరుగుతాయి? ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాజెక్టులు కేటాయించినప్పుడు, ప్రాజెక్టుల కోసం భూములు అప్పగిస్తున్నప్పుడు అన్ని ప్రాంతాలకి, అన్ని గ్రామాలకి, అందరికీ సమానంగా కేటాయించే ప్రయత్నం చేయాలి. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలు అక్కడే, ప్రైవేటు సంస్థలు అక్కడే, వాటితో పాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మళ్ళీ అక్కడే నిర్మిస్తున్నారు. అంటే మొత్తం అన్నీ ఒకే చోట నిర్మాణానికి పూనుకుంటున్నారు. హైదరాబాద్ అనుభవాన్ని పునరావృతం చేస్తున్నారు. అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమరావతి అంటేనే అభివృద్ధి కేంద్రీకరణ అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇప్పుడు అమరావతిలో 29 గ్రామాలకు కాకుండా మళ్ళీ కొన్ని గ్రామాలకే అభివృద్ధిని పరిమితం చేస్తుంటే మిగిలిన గ్రామాల రైతుల్లో వచ్చేటువంటి అనుమానాలు అవి బలపడితే ఆ తర్వాత అది ఎటు మళ్ళుతుంది? ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి సమస్య మంగళగిరి నియోజకవర్గ రైతుల్లో మొదలైనప్పుడు, ఇలాంటి అభిప్రాయాలు బలపడుతున్నప్పుడు ఈ విషయాల మీద ప్రస్తావించాల్సిన బాధ్యత విపక్ష వైఎస్ఆర్సీపీకి లేదా? అమరావతి అంటే తమకు పట్టని అంశంగా, అమరావతి సంబంధమే లేనటువంటి విషయంగా ఆ పార్టీ చేతులు దులుపుకుంటుందా? మంగళగిరి నియోజకవర్గ రైతులు 2 సార్లు ఓట్లేసి గెలిపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వైఎస్ఆర్సీపీ నేతలకి బాధ్యతే లేదా? ఓట్లేస్తే మాట్లాడతాం, ఓట్లు వేయకపోతే మా బాధ్యతను పూర్తిగా విస్మరిస్తాం. ఒక విపక్ష పార్టీగా అదేనా చేయాల్సింది? ఆలోచించాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీకి కూడా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. అమరావతిలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్ ప్రకారం చూస్తే మొత్తం అభివృద్ధిని ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఈ కొద్ది ప్రాంతంలోనే మొత్తం కేంద్రీకరిస్తున్నారు. దానివల్ల మిగిలినటువంటి ఈ ప్రాంతం, ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి ఎన్నాళ్లకు నోచుకుంటాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అభివృద్ధి జరగవచ్చు,
అమరావతి ఈ కేంద్రం అభివృద్ధి అయితే దాని తాలూకా ప్రభావం ఇతర ప్రాంతాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అమరావతి నగరం నిజంగా చంద్రబాబు చెప్పినట్టు అభివృద్ధి అయితే దాని తాలూకా ఈ భూములు ఇచ్చినటువంటి గ్రామాలే కాదు, ఇక అవతల ఈ ల్యాండ్ పూలింగ్కి బయట ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రభావం ఉంటుంది. కానీ భూములు ఇచ్చినటువంటి రైతుల తాలూకా వాళ్ళు అన్ని రాజధాని కోసం త్యాగం చేసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాట ఏంటి, భూములు ఇచ్చినటువంటి వాళ్ళు పొందాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తే అప్పుడు దానికి సమాధానం ఏంటి అనే అంశం ఇప్పుడు ముందుకొస్తుంది. సిఆర్డిఏ ఇప్పుడు వరకు చేపడుతున్నటువంటి ఈ కార్యకలాపాల వల్ల మొత్తం లిస్టు మనం తీస్తే సిఆర్డిఏ అధికార డేటాలో 60 సంస్థలుంటే కేవలం 4 సంస్థలు మాత్రమే, అందులో ఇప్పటికి ఆల్రెడీ అమృత, ఎస్ఆర్ఎం 2 ఇన్స్టిట్యూషన్స్, మిగిలిన 2 కూడా, ఒకటి రామకృష్ణ మిషన్, రెండోది స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. అన్ని విద్యా సంస్థలు మినహా మిగిలినటువంటి సంస్థలు అన్ని ప్రాంతాలకి సమానంగా పంపకాలు జరపకపోతే ఆ తర్వాత ఎదురయ్యే చిక్కుల మాట ఏంటి, అప్పుడు రైతుల్లో ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఆలోచించాలి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మంగళం పాడేసే పరిస్థితి రాకుండా ప్రభుత్వ పెద్దలు దీని మీద పునరాలోచన చేసి ఈ అభివృద్ధి కేంద్రీకరణ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అత్యంత అవసరమని గుర్తెరగాల్సిన బాధ్యత కూడా పాలకుల మీదే ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.